భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సిపిఎం కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. కొత్తగూడెం కొంత ప్రాంతాన్ని పాల్వంచ మున్సిపాలిటీ, కొత్తగూడెం మున్సిపాలిటీ, సుజాతానగర్లోని 7 గ్రామ పంచాయతీలు కార్పొరేషన్ చేయడం సరికాదని సిపిఎం నేత వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ 2 పంచాయతీలు కార్పొరేషన్లో చేర్చకుండా వదిలేశారని, కార్పొరేషన్ చేసే ముందు జిల్లా కలెక్టర్ని గాని, ప్రజాప్రతినిధులు గాని సలహాలు తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున కోరేది ఏమిటి అని అంటే, కొత్తగూడెం కార్పొరేషన్ యొక్క విధి విధానాలను స్పష్టంగా నిర్దిష్టంగా ప్రకటించాలని మేము పాల్వంచని, కొత్తగూడెం ఈ 2 పట్టణాలని కలపటంతో పాటు సుజాత నగర్లో ఉన్నటువంటి 7 గ్రామ పంచాయతీలను ఇందులో కలుపుతూ ఈ ప్రకటన వెలువడింది. దీంట్లో ప్రధానంగా రూరల్ ప్రాంతంగా ఉన్నటువంటి సుజాతనగర్ మండలంలో ఉన్న 7 గ్రామ పంచాయతీలు కొత్తగూడెం కార్పొరేషన్లో కలపకూడదు అని సిపిఎంగా మేము అభిప్రాయపడుతున్నాం. కారణం ఏమిటనంటే, అది రూరల్ ప్రాంతం, అక్కడ గ్రామీణ ఉపాధి హామీ లాంటి పథకాలు అమలు జరుగుతున్నాయి. రేపు కార్పొరేషన్లో కలిస్తే ఆ పథకం రద్దయ్యే అవకాశం ఉంది. తద్వారా గ్రామీణ పేదలకు ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకి పంచాయతీ, మున్సిపాలిటీ అంటే ముందు మున్సిపాలిటీ అని ప్రకటించి ఏజెన్సీ చట్టాలు ఉన్నాయి కాబట్టి అది గ్రామ పంచాయతీ వెనక్కి తిరిగి ఇప్పుడు 3 గ్రామ పంచాయతీలని ఇట్లాంటి గందరగోళాలు ఉన్నాయి.